16 ఆస్కార్ నామినేషన్లు 97 ఏళ్ల ఆస్కార్స్ చరిత్రలో ఒక సినిమా 16 కేటగిరీల్లో నామినేట్ అవడం ఇదే చరిత్రలో ఫస్ట్ టైం. అండ్ సిన్నర్స్ మూవీ అని మీరు వికీపీడియాలో సెర్చ్ చేస్తే ఇట్స్ ఏ జస్ట్ అమెరికన్ హర్రర్ ఫిల్మ్ అని వస్తుంది. ఒక హర్రర్ ఫిల్మ్ కి ఇన్ని ఆస్కార్ నామినేషన్లు. అసలు ఇది జస్ట్ హర్రర్ ఫిల్మేనా? అసలు ఎందుకు ఈ సినిమాలో అంత గొప్పతనం ఉందా? ఈ వీడియోలో చూద్దాం. సినిమా చూసేసిన వాళ్ళకి డౌట్స్ లైక్ ఈ సినిమాలో వ్యాంపైర్స్ అంటే నిజంగానే వ్యాంపైర్సా లేకపోతే దానికి ఏమైనా అర్థం ఉందా? అండ్ సినిమాలో క్లాన్ అని అంటారు, ఆ క్లాన్ ఏంటి? అవన్నీ చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు ముందు ఈ సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. రైన్ కుగ్లర్. ఈయన 2013లోనే ఫ్రూట్వెల్ స్టేషన్ అనే సినిమాతో ఒక సంచలనం క్రియేట్ చేశాడు. అది ఇండీ ఫిలిమే, కాకపోతే అది తనకి చాలా పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత రాకీ ఫ్రాంచైజ్ లో క్రీడ్ అనే మూవీ తీశాడు 2015లో. ఇప్పటికీ నాకు హోల్ రాకీ అండ్ క్రీడ్ ఫ్రాంచైజ్ లో క్రీడ్ 1 2015లో రిలీజ్ అయిన క్రీడ్ 1 సినిమా ఇస్ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. సూపర్ బాక్సింగ్ మూవీ. అండ్ ఆల్రెడీ ఇంకా మెయిన్ స్ట్రీమ్ లో బ్లాక్ ప్యాంథర్ మూవీస్ తీశారు. ఆ మూవీకి చాలా ఆస్కార్స్ కూడా వచ్చాయి. బ్లాక్ ప్యాంథర్ 1 and 2 మంచి సినిమాలే, కానీ క్రీడ్, ఫ్రూట్వెల్ స్టేషన్ అండ్ సిన్నర్స్ అంత గొప్ప సినిమాలు అయితే కాదు. ఇంకా సిన్నర్ సినిమాలోకి వెళ్ళిపోతే సినిమా ఓపెనింగ్ సెంటెన్స్ నాకు ఏ సినిమాను గుర్తు చేసిందంటే మన శంకరాభరణం సినిమాను గుర్తు చేసింది. ఎందుకంటే మన శంకరాభరణం సినిమా స్టార్టింగ్ లో కూడా ఒక వాయిస్ ఓవర్ వస్తుంది. ఏంటంటే సంగీతం ఒక మాధుర్యానికి శిశువులు, పశువులు, పాములు కూడా ఆనందిస్తాయని. సేమ్ అలానే ఈ సినిమాలో కూడా దేర్ ఆర్ లెజెండ్స్ ఆఫ్ పీపుల్ అని ఒక వాయిస్ ఓవర్ స్టార్ట్ అవుతుంది. దాని అర్థం ఏంటంటే లైఫ్ అండ్ డెత్ మధ్య ఉన్న తెరని చీల్చగలిగే అంత నిజమైన సంగీతాన్ని సృష్టించే వరం కొంతమందికి పుట్టుకతోనే వస్తుందని చెప్పి. అండ్ ఆ మ్యూజిక్ కి ఎంత పవర్ ఉంటదంటే పాస్ట్ లో అండ్ ఫ్యూచర్ లో ఉన్న ఆత్మలను కూడా ఒక చోట చేర్చగలిగే, అట్రాక్ట్ చేయగలిగే పవర్ ఉంటుందని. అలాంటి మ్యూజిక్ చేయగలిగే వాళ్ళని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. అండ్ వెస్ట్ ఆఫ్రికాలో అలాంటి మ్యూజిషియన్స్ ని గ్రేట్స్ అంటారు. అండ్ ఈ మ్యూజిక్ కి హీల్ చేయగలిగే శక్తి ఉంటది. అండ్ ఆల్సో డెవిల్స్ ని అట్రాక్ట్ చేయగలిగే పవర్ కూడా ఉంటది. సో అలాంటి ఒక వరం ఉన్న శామ్యుయల్ అనే ఒక కుర్రోడు గదే ఈ సిన్నర్స్ మూవీ. గొప్ప ఫిల్మ్ మేకర్స్ ఒక జాన్రా మూవీ తీసుకున్నారంటే ఆ జాన్రాని జస్ట్ ఒక జాన్రాకే పరిమితం చేయకుండా దానిలో ఒక వాళ్ళు ఇవ్వాలనుకున్న ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తారు. రీసెంట్ టైమ్స్ లో హర్రర్ మూవీలో కూడా అలా చేస్తున్నారు. అండ్ మన ఇండియన్ మూవీలో ఎగ్జాంపుల్ అయితే బ్రహ్మయుగం. ఇలాంటి 2 జాన్రాస్ ని బ్లెండ్ చేసేటప్పుడు ఒక పక్క హర్రర్ అనే జాన్రాకి న్యాయం చేయాలి. ఎందుకంటే చాలా మంది వచ్చేది హర్రర్ లాంటి సినిమా చూడటానికి. పొలిటికల్ స్టేట్మెంట్ ఎవరికి అవసరం లేదు. సో హర్రర్ ఆస్పెక్ట్ వర్క్ అవ్వాలి అండ్ ఆల్సో చెప్పాలనుకున్న ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కూడా వర్క్ అవ్వాలి. సేమ్ ఇలాంటి కేటగిరీలోనే రీసెంట్ గా జోర్డన్ పీల్ అనే ఒక డైరెక్టర్ గెట్ అవుట్ అండ్ అస్ మూవీస్ తో సక్సెస్ అయ్యారు. అవి అంత మెయిన్ స్ట్రీమ్ గా ఉండకపోయినా చాలా బ్రిలియంట్ మూవీస్. అండ్ రైన్ కుగ్లర్ కూడా అదే ఇక్కడ చేయాలని ట్రై చేశారు అండ్ సక్సెస్ అయ్యారు కూడా. హర్రర్ లో పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటు ఈ సినిమాలో ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ ఒక జాన్రాని అండ్ ఆల్సో మ్యూజికల్ జాన్రాని రెండు ఇంక్లూడ్ చేసి ఒక వన్ ఆఫ్ ది ఇయర్స్ బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. సినిమా ఓపెనింగ్ ఫ్యూ ఫ్రేమ్స్ చూస్తే చాలు అరే సినిమా అవుతుంది చూసేదాన్ని ఫీల్ తీసుకొచ్చింది సినిమా. ఇక సినిమా కథలోకి వెళ్ళిపోతే క్లార్క్స్డేల్, మిసిసిపి, అక్టోబర్ 16, 1932లో జరిగే కథ ఇది. శామ్యుయల్ సన్ ఆఫ్ ఏ ప్రీచర్ మ్యాన్ అంటే ఒక పాస్టర్ కొడుకు, అందుకే అతన్ని ప్రీచర్ బాయ్ అని కూడా అంటారు చాలా మంది. శామ్యుయల్ వాంట్స్ టు బి మ్యూజిషియన్, బట్ అతని ఫాదర్ మాత్రం ఈ గిటార్ పక్కన పడే తాగుబోతులకి, తిరుగుబోతులకి నువ్వు వెళ్ళి సంగీతం వాయిస్తావా, ఇది కూడా ఒక లైఫా అన్నట్లు క్వశ్చన్ చేస్తాడు. దేవుడిలోకి రా అని చెప్పి అంటాడు. అండ్ ప్యారలల్ గా అదే విలేజ్ లో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక 2 ట్విన్ బ్రదర్స్ బ్రిలియంట్లీ ప్లేడ్ బై మైకేల్ వి జోర్డన్. ఎక్కడ నీకు వీళ్ళు ఇద్దరు ఒకే పర్సన్స్ రాని అనిపిది, ఇద్దరు వేరు పర్సన్స్ రాని అనిపిస్తుంది. అంత బ్రిలియంట్ యాక్టింగ్ చేశాడు ఆయన. సో ఆ స్మోక్ అండ్ స్టాక్ క్యారెక్టర్స్ వాళ్ళ నేటివ్ ప్లేస్ కి వచ్చి ఒక తెల్లోడి దగ్గర ఒక మిల్ కొని అక్కడ ఒక జూక్ జాయింట్ ఏర్పరచుకుందాం అనుకుంటారు. ఆ తెల్లోడి గురించి గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, అసలు జూక్ జాయింట్ అంటే ఏంటంటే ఎర్లీ 20th centuries లో అంటే ఆ టైంలో అమెరికన్ సివిల్ వార్, స్లేవరీ ఇవన్నీ ఎండ్ అయిపోయిన తర్వాత బ్లాక్ పీపుల్ కి ఇండిపెండెన్స్ వచ్చాక చాలా లొకేషన్స్ లో ఇలాంటి జూక్ జాయింట్స్ పెట్టేవాళ్ళు. వేర్ బ్లాక్ పీపుల్, ఓన్లీ బ్లాక్ పీపుల్ మాత్రమే అందరూ కలిసి సోషలైజ్ అవ్వడానికి. దే డ్రింక్, దే డాన్స్ అండ్ వాటికన్నా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్. మేమందరం ఒకటే, మనం యూనిట్ గా ఉండాలి. ఇయర్స్ ఆఫ్ అప్రెషన్ తర్వాత, స్లేవరీ తర్వాత మా ఫ్రీడమ్ కి ఇది ఒక స్టేట్మెంట్ అన్నట్లు ఇలాంటి జూక్ జాయింట్స్ కండక్ట్ చేసేవాళ్ళు. అండ్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఆ జూక్ జాయింట్ కోసం ఈ స్మోక్ అండ్ స్టాక్ బ్రదర్స్ ఆ నైట్ పార్టీ అరేంజ్మెంట్స్ కి శామ్ ని, ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ ని, చైనీస్ పీపుల్ ని అందరినీ కలిసి నైట్ మనం ఒక ప్లేస్ లో పార్టీ పెట్టబోతున్నాం అని చెప్పి ఒక బిజినెస్ అగ్రిమెంట్ అండ్ డీల్ మాట్లాడుకుంటారు. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మూవీ మొత్తం ఆ క్యారెక్టర్స్ మధ్య బాండ్ ఏంటి, ఆ క్యారెక్టర్స్ పాస్ట్ లో పడిన స్ట్రగుల్ ఏంటి అనేదే ఉంటది. అండ్ మిడిల్ హాఫ్ ఆఫ్ ది మూవీలో శామ్ ఒక సాంగ్ స్టార్ట్ చేసినప్పుడు సినిమాలోని మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ అమేజింగ్ సినిమాటిక్ స్పెక్టాక్యులర్ సీన్ వస్తుంది. నేను సినిమాలో ముందు చెప్పినట్లు
పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఏకమైపోతాయి, యాన్సిస్టర్స్ వచ్చేస్తారు, మల్టీ కల్చరల్ థింగ్ ఎంజాయ్ చేస్తారు ఆ ప్లేస్ లోనే. అట్ ది సేమ్ టైం ముందు చెప్పినట్లే ఆ మ్యూజిక్ కి డెవిల్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి. అండ్ ఆ డెవిల్ ఎవరంటే తెల్లోడు, ఐరిష్ తెల్లోడు, వ్యాంపైర్, బ్లడ్ స్టకింగ్ వ్యాంపైర్, నీ రక్తం తాగే వ్యాంపైర్. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, సినిమాలో వ్యాంపైర్ అంటే ఏదో వ్యాంపైర్ కాదు, వ్యాంపైర్స్ ఆర్ జస్ట్ మెటఫర్స్. సినిమా మధ్యలో ఒక సీన్ ఉంటుంది, ఒక ఫస్ట్ వ్యాంపైర్ ఇంకో వైట్ హౌస్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి నన్ను ఒకటి తరుముతున్నారు, నన్ను కాపాడండి, వాళ్ళు నన్ను చంపేస్తారని చెప్పి వస్తాడు ఇంటికి. ఆ తరిమే వాళ్ళు ఎవరంటే నేటివ్ అమెరికన్స్. నేటివ్ అమెరికన్స్కి వచ్చి మీ ఇంట్లో తనకేమైనా ఆశ్రయం ఇచ్చారా అని అడిగినప్పుడు గాడ్ ఫర్బిడ్ యూ లెట్ హిమ్ ఇంటు యువర్ హోమ్ అని చెప్పి అంటాడు. దేవుడే కాపాడాలి మిమ్మల్ని, అతన్ని మీ ఇంటికి రాణిస్తాయని. ఎలా అయితే బయట ఉన్న తెల్లోడు వచ్చి నేటివ్ అమెరికన్స్ ని దోచుకున్నాడో, ఓరి నాయనా వాడు మా రక్తం తాగాడు, మీ రక్తం కూడా తాగుతాడని చెప్పడానికి ఇండైరెక్ట్ మెటఫర్ అది. ఈ సినిమా బ్రిలియన్స్ ఏంటంటే అమెరికన్ హిస్టరీని ఫ్యూ సీన్స్ లో మెటఫరికల్ గా చెప్తారు. ఇప్పుడు ఈ ఐరిష్ వ్యాంపైర్ తెల్లోడు ఆ ఇంట్లో ఉన్న తెల్లోల రక్తం తాగేసి వాళ్ళని కూడా వ్యాంపైర్ లా చేసేసి ఇప్పుడు శామ్యుయల్ పాటకి అట్రాక్ట్ అయ్యి నల్లోల రక్తం తాగాలని చూస్తాడు. జస్ట్ లైక్ అమెరికన్ హిస్టరీ. సెకండ్ హాఫ్ లో సూపర్ సస్పెన్స్ అండ్ యాక్షన్ షో డౌన్, సాంగ్స్ బ్రిలియంట్ ఉంటుంది. సినిమాలో ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో, ఏంటంటే ఈ తెల్లోడు బ్లాక్ పీపుల్ అందరినీ, బయటకు వెళ్ళిపోయిన అందరినీ వ్యాంపైర్స్ లా మార్చేసిన తర్వాత ప్లేస్ లో ఉన్న నార్మల్ మనుషులు లైక్ స్మోక్ అండ్ గ్యాంగ్ వాళ్ళని ఎలా చంపాలి, వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలని ప్లాన్ చేస్తున్నప్పుడు తెల్లోడు కూడా ఒక మ్యూజిషియనే, తను మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న తెల్లోళ్ళు నల్లోళ్ళు అందరు కలిసి డాన్స్ చేస్తారు. అండ్ యాక్చువల్ గా ఈ సీను ముందు నేను చెప్పిన సీన్ కి చాలా ప్యారలల్. ఎక్కడైతే శామ్ పాటకి అందరు కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్లు, బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి తెల్లోడు ఆడించే ఆటకి పాడించే పాటకి ఆడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా సీన్ చెప్పాలనుకుంటుంది కూడా అదే. అండ్ ఫస్ట్ లో టెంప్ట్ చేయడానికి రిమిక్ అంటే ఈ తెల్లోడు వీళ్ళకి ఏం చెప్తాడంటే, వీ కెన్ ఫార్మ్ ఏ ఫెలోషిప్, నువ్వు బాధలో ఉన్నావు, నీకు సాల్వేషన్ కావాలి అని చెప్తాడు. అండ్ మెయిన్ శామ్ కి, నేను ఈ బాడీలో స్టక్ అయిపోయాను, నీ పాట మాత్రమే నన్ను యాన్సిస్టర్స్ కి కనెక్ట్ చేసేలా చేసింది, అండ్ శామ్ని పట్టుకొని నాకు నీ గిఫ్ట్ కావాలి, నీ ఫెలోషిప్ కావాలి, నీ స్టోరీస్ కావాలి, నీ సాంగ్స్ కావాలని చెప్పి నీళ్ళల్లో ముంచి లేపుతా ఉంటాడు, విచ్ ఇండైరెక్ట్లీ రెమినిజెంట్ టు బ్యాప్టిజం. అండ్ రిమిక్ ఐరిష్ వ్యాంపైర్ ముందు ఒక విషయం చెప్తాడు, ఏంటంటే వీళ్ళందరూ అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ అని ఒక బైబిల్లో వర్స్ చెప్తున్నప్పుడు రెమిక్ ఓ మాట అంటాడు శామ్ తో, లాంగ్ ఎగో ఇయర్స్ బ్యాక్ నా తండ్రుల ఆస్తిని దొంగతనం చేసి లూట్ చేసిన ఒకడు వచ్చి ఈ వర్డ్స్ ని నా మీద ఫోర్స్ చేశాడు. నేను ఒక విక్టిమే, నన్ను లూట్ చేసిన వాళ్ళని నేను చాలా హేట్ చేశాను, బట్ ఆ వర్డ్స్, ఏ వర్డ్స్, దేవుడు వర్డ్స్ నాకు చాలా కంఫర్ట్ ఇచ్చినాయని చెప్తాడు. దేవుడు పైన ఉంటాడు, డెవిల్ కింద ఉంటాడు, పాతాళంలో ఉంటాడు, ఇలాంటి కథలు చెప్పాడని చెప్తాడు. అండ్ అప్పుడు శామ్ తన గిటార్ తీసుకొని తన తల మీద కొడతాడు. నేను ఈ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైన్ కుగ్లర్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, హౌ రిలీజియన్ వాజ్ పొలిటిసైజ్డ్, మతాన్ని రాజకీయ లాభాల కోసం ఉపయోగించడం. నీ ల్యాండ్ని దోచుకెళ్తాడు, నీ కల్చర్ని దోచుకెళ్తాడు, ఇది నీ కర్మ అంటాడు, ఆ అధికారం అంటాడు. అండ్ ఇదంతా చూసి నువ్వు బాధలో ఉన్నప్పుడు నీకు రిలీజియన్ తో ఒక కంఫర్ట్ ఇస్తాడు. ఇది అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది, ఒక్క మతం అని కాదు, ఎవ్రీ మతంలో ఇదే జరుగుతుంది, ఎవ్రీ కంట్రీలో కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ నాకెక్కడ మతాన్ని తప్పు పట్టినట్లు అనపడలేదు డైరెక్టర్. పవర్ లో ఉన్నవాడు ఎలా రిలీజియన్ ని వాడుకుంటాడనేది చూపించాడు. అండ్ ఇదంతా మెటఫరే, సినిమాలో ఎక్కడి ఆస్పెక్ట్స్ కనపడవు, బట్ డైరెక్టర్ ఇంటెన్షన్ అదే. అండ్ గిటార్ తో వాడి తలకాయ బాలు కొట్టేసింది. సినిమా ఫస్ట్ నుండి గిటార్ దేనిని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఒక ఆఫ్రికన్ అమెరికన్ కల్చర్ ని రిప్రజెంట్ చేస్తుంది. బ్లూస్ అనే ఒక మ్యూజిక్ జాన్రా ఆఫ్రికన్ అమెరికన్ నుంచి ఆరిజినేట్ అయిన జాన్రా, ఒక ఫౌండేషనల్ మ్యూజిక్ జాన్రా. అండ్ ఈవెన్ సినిమాలో కూడా డెల్రాయ్ క్యారెక్టర్ ఏమంటాడంటే, బ్లూస్ అనే మ్యూజిక్ వజంట్ ఫోర్స్డ్ ఆన్ us లైక్ దట్ రిలీజియన్ అంటాడు. మనం మనతో తెచ్చుకున్నది మన ఒరిజినల్ ఐడెంటిటీ, మన కల్చర్ బ్లూస్ మ్యూజిక్ అని చెప్తాడు, దాన్ని వదలొద్దని కూడా చెప్తాడు. అండ్ తన ఆఫ్రికన్ అమెరికన్ ఐడెంటిటీ కల్చర్ అయిన ఆ గిటార్ తోనే విలన్ క్యారెక్టర్ తలబగలు కొడతాడు. అండ్ సినిమా ఫినాలేలో స్మోకీకి ఒక హీరోయిక్ ఎండింగ్ ఉంటది. అతడి ఇల్లు ఎవరిని చంపుతాడంటే, యాక్చువల్ గా ఆ మిల్లిని అమ్మింది ఎవరంటే కు క్లక్స్ క్లాన్ కి సంబంధించిన వైట్ సుప్రమిస్ట్స్ అండ్ ఆల్సో రేసిస్ట్. సినిమా మధ్యలో రిమిక్ చెప్తాడు, ఇదంతా మేము అరేంజ్ చేసాము మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని మిమ్మల్ని వ్యాంపైర్స్ గా మార్చడానికి అని. ఓకే, అసలు ఈ కు క్లక్స్ క్లాన్ ఏంటంటే, అమెరికన్ సివిల్ వార్ టైంలో బ్లాక్స్ ని స్లేవరీ ఉండకూడదు, బ్లాక్స్ ఫ్రీడమ్ కోసం పోరాడిన వాళ్ళు కొంతమంది అయితే, లేదు బ్లాక్స్ కి స్లీవ్స్ గానే ఉండాలి అండ్ వాటిని ఆ లాని వ్యతిరేకించిన వాళ్ళు ఒక
ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి క్లాన్ అనేది పెట్టుకున్నారు. ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ క్లాన్ అనేది పోయింది, బట్ స్టిల్ ఆ క్లాన్ కి రిలేట్ అయిన వైట్ బ్యాచే ఈ బ్లాక్ పీపుల్ ని ఆ వ్యాంపైర్స్ అటాక్ చేసేలా స్కెచ్ చేస్తారు. అండ్ వాళ్ళందరినీ స్మోక్ క్యారెక్టర్ సూపర్ యాక్షన్ సీక్వెన్స్ లో వేసేస్తాడు. అండ్ తనకి సూపర్ హీరోయిన్ ఎండింగ్ అండ్ ఎమోషనల్ ఎండింగ్ ఉంటది. మైకిల్ బి జోర్డన్ పర్సోనానే ఆ సీన్ లో కూర్చొని సిగరెట్ తాగడం సూపర్ అంతే. అండ్ తెల్లోళ్ళ స్కెచ్ ని తెల్లోళ్ళ గడ్డ మీద ఉండే సినిమా తీసి 16 ఆస్కార్స్ కి నామినేట్ అయిన రైన్ కుగ్లర్ కి హ్యాట్స్ ఆఫ్ అంతే. అండ్ కథ చెప్పడమే కాదు, ఆ కథ ఎలా చెప్పాడనేది కూడా పాయింట్. అండ్ టెక్నికల్ టీమ్, మెయిన్ గా సినిమాటోగ్రఫీ, ఆ షాడోస్, ఆ షేడ్స్, ఆ ఫిల్మ్ గ్రెయిన్, ఆ వింటేజ్ పీరియడ్ లుక్ అండ్ 1932 లోకి తీసుకెళ్లిపోయిన ఆ ప్రొడక్షన్ డిజైన్, ఆ కాస్ట్యూమ్స్, క్యారెక్టర్స్, యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. సినిమాలో మెటఫారికల్ గా చాలా ఆస్పెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ తీసి పక్కన పెడితే ఈ సినిమా శామ్యూల్ అనే ఒక కుర్రోడి కథ. లైఫ్ లో నీ జర్నీలో ఎలాంటి వ్యాంపైర్స్ వచ్చినా, బ్లడ్ సకింగ్ వ్యాంపైర్స్, నీ గోల్ అండ్ అంబిషన్ కి అడ్డం పడే వ్యాంపైర్స్, పేరెంట్స్ అనే వ్యాంపైర్స్, సొసైటీ అనే వ్యాంపైర్స్, రేసిజం అనే వ్యాంపైర్, క్యాస్ట్ అనే వ్యాంపైర్, ఏది ఏమైనా గిటార్ ని అంటే ఆ అంబిషన్ ని వదలకు, హోల్డ్ ఇట్. సినిమా లాస్ట్ షాట్ కూడా అదే. నా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.